ఫ్రెండ్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పుష్ప 2 స్పెషల్ ఈవెంట్ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే పోలీస్ గ్రౌండ్స్ అభిమానుల కోలాహలంతో నిండిపోయింది, మొత్తం కిక్కిరిసిపోయి కనిపిస్తోంది. అక్కడి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రంజిత్ సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు ఈవెంట్ లో స్పెషల్ హైలైట్స్ ఏంటి అని చెప్పడానికి రంజిత్, పుష్ప వైల్డ్ ఫైర్ ఎంట్రీ ఎప్పుడు, అలాగే ఈ రోజు జరగబోతున్న ఈవెంట్ హైలైట్స్ ఏంటి, స్పెషల్ గెస్ట్లు ఎవరెవరు వస్తున్నారు, ఏంటి సమాచారం? అంటే పుష్ప 2కి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక సందర్భంగా ఇప్పటికే యూసుఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్ మొత్తం నిండిపోయింది. స్టేడియం కెపాసిటీ 8,000 అయితే 8,000 పాస్లను ఈసారి నిర్వాహకులు జారీ చేశారు. ఆ పాస్లు తీసుకున్నటువంటి వారంతా కూడా ప్రస్తుతం స్టేడియం లోపల ఉన్నారు. ఇంకా చాలామంది పాసులు లేని వారు ఇక్కడ నేరుగా స్టేడియంకి వస్తే ఇక్కడ పాసులు ఇస్తారన్నటువంటి దాంతో చాలామంది ఇక్కడికి వస్తున్నారు. కానీ పాస్లు ఉన్న వారికి మాత్రమే ప్రస్తుతం పోలీసులు ఇక్కడ నుండి అనుమతిస్తున్నారు. మిగతా పాస్ లేని వ్యక్తులందరినీ కూడా ఇక్కడ నుండి పంపించి వేస్తున్నారు. ఎందుకంటే ఇది నిత్యం విఐపి మూవ్మెంట్ ఉండే రోడ్డు, యూసుఫ్గూడకు సంబంధించి ఎక్కడ ట్రాఫిక్కి సంబంధించిన సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు కూడా ఇక్కడే రోడ్డుపై ఉండి ట్రాఫిక్ క్లియరెన్స్ ఇస్తున్నారు. మరి కాసేపట్లోనే ఈవెంట్ స్టార్ట్ కాబోతుంది. ఈవెంట్కి వచ్చేటువంటి హీరో కావచ్చు, సినిమా క్రూక్ అందరికీ ఒక స్పెషల్ వేరే ఎంట్రన్స్ ఏర్పాటు చేశారు. ఆ ఎంట్రన్స్ నుండి మరి కాసేపట్లోనే హీరోకి వెళ్ళనున్నారు. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మరి కాసేపట్లోనే ఈవెంట్ స్టార్ట్ కాబోతుంది. పుష్ప 2 ఈవెంట్ సందర్భంగా పోలీసులు ఏదైతే పుష్ప 2 ఈవెంట్ సందర్భంగా పోలీసులు ఏదైతే 8,000 పాసులు మాత్రమే ఇవ్వాలని నిర్వాహకులకు చెప్పారు. కాబట్టి 8,000 పాసులను మాత్రమే జారీ చేశారు. ఒకవేళ అదనపు పాసులను జారీ చేస్తే అభిమానుల తాకిడి పెరిగి లా అండ్ ఆర్డర్కి సంబంధించిన ప్రాబ్లం తలెత్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నిర్వాహకులకు కొన్ని ఖచ్చితమైనటువంటి సూచనలు చేశారు. వాటి ప్రకారమే ఈవెంట్ నిర్వహించాలని చెప్పారు. కాబట్టి పోలీసులు ఇక్కడ ఎవరైతే పాసులు లేకుండా ఇక్కడికి వచ్చేటువంటి వ్యక్తులు ఎవరిని కూడా ఇక్కడ ఉండనివ్వడం లేదు. ఎవరైనా కొంత మిస్కమ్యూనికేషన్తో నేరుగా స్టేడియంకి వస్తే అక్కడ పాసులు లభిస్తాయన్నటువంటి దాంతో చాలామంది అభిమానులు ఇక్కడికి వచ్చారు. హైదరాబాద్ నుండి కాదు, వేరే ప్రాంతాల నుండి కూడా ఇక్కడికి వచ్చారు. కాబట్టి పాసులు లేని వ్యక్తులను ఇక్కడ నుండి పంపించేసి పార్కింగ్ స్లాట్స్ వద్ద ఎక్కడైతే ఉన్నారో వారు ఆ వైపు పంపిస్తున్నారు. ఎందుకంటే వారు పెద్ద సంఖ్యలో ఇక్కడ గుమిగూడిన ట్రాఫిక్ లాంటి సమస్యలు చోటు చేసుకుంటాయి. కాబట్టి అలాంటి వాటికి తావివ్వకుండా పోలీసులు పాస్ ఉన్న వారిని లోపలికి అనుమతిస్తున్నారు. మిగతా వారందరినీ కూడా ఇక్కడ నుండి పంపిస్తున్నారు. సినిమా క్రూ మరి కాసేపట్లోనే స్టేడియం కేవీబీఆర్ స్టేడియంకి చేరుకునుంది. ఈవెంట్ మరి కాసేపట్లోనే ప్రారంభం కానుంది. అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు. పుష్ప 2 ఈవెంట్ సందర్భంగా ప్రీ రిలీజ్ వేడుకకు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఈ వేడుక మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. అభిమానులంతా కూడా హైదరాబాద్ నుండే కాదు, వేరే ప్రాంతాల నుండి కూడా పెద్ద సంఖ్యలో ఈవెంట్ని చూసేందుకు ఇక్కడికి వచ్చారు. మరో 3 రోజుల్లో సినిమా రిలీజ్ అవుతున్నటువంటి క్రమంలో, ఈవెంట్ జరుగుతున్న క్రమంలో అభిమానులు కొంత జోష్ నెలకొన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి కాసేపట్లో ఈవెంట్ స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ వివిఐపీలో వచ్చేటువంటి ఎంట్రన్స్తో పాటు కామన్ ఆడియన్స్కి వేరే ఎంట్రన్స్, మొత్తం ఇలా 4 ఎంట్రన్స్లను ఏర్పాటు చేశారు. వస్తున్నటువంటి పాస్ను చూసి ఎప్పటికప్పుడు వారందరినీ కూడా లోనికి అనుమతిస్తున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ ఏదైతే వివిఐపీ ఎంట్రీకి సంబంధించిన గ్యాలరీ, ఇక్కడ ఎవరైతే పాస్